టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చికెన్ పచ్చడి. ఈ చికెన్ పచ్చడి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు కలుపుకున్న పచ్చడిని రేపు మార్నింగ్ తింటే బాగా ముక్కలకి ఉప్పు పులుపు అన్నీ పడతాయండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నాం అండి. దానికోసం నేను బోన్లెస్ చికెన్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేయించుకొని 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను రాక్ సాల్ట్ని మిక్సీ పెట్టిందండి. ఈ రెండు వేసి మిక్స్ చేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. లోపల మనం చిన్న మసాలా తయారు చేసుకోవాలండి. దానికోసం మనం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 ఇంచులు చెక్క, 4-5 లవంగాలు, ఒక 4 యాలకులండి, ఇవి కూడా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి, మంచి సువాసన వచ్చిందాకా. వేగినాయండి. ఈ మసాలా దినుసుల్ని మనం ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాము. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ చేసుకున్నాము. వీటిని ఇప్పుడు మనం పక్కన పెడదామండి. అదే బాండీలో ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేద్దాము. చికెన్ అంతా కూడా బాయిల్ అయిందాక, అలాగే చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన దాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. చికెన్ ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడుగంటుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా కలబెట్టిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అవి మొత్తం కూడా ఈ చికెన్ మొత్తం కూడా బాయిల్ అయిన దాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టకుండానే ఇలా కలబెట్టుకుంటూ ఉంటే బాగా ఉడుకుతుందండి. మూత పెడితే ఎక్కువ వాటర్ రిలీజ్ అయినట్లుగా అవుతాయి. సేపటికి చికెన్లో నుంచి వాటర్ ఇలా వస్తుందండి. ఈ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయితే చికెన్ బాగా బాయిల్ అయినట్లు. కల్లుప్పండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ బౌల్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు కూడా చల్లారినాయండి, ఇవి కూడా మనం బౌల్లో వేసుకున్నాము. దీన్ని కూడా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ కూడా మొత్తం కూడా ఎవాపరేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలను ఫ్రై చేయడం కోసం నేను పప్పు నూనె తీసుకున్నానండి, శనగ నూనె 1/2 కేజీ తీసుకున్నాను కేజీ చికెన్కి. ఇప్పుడు ఆ ముక్కల్ని మనం ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ వీటిని ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా వేయించుకోవాలండి, లేదంటే చికెన్ తర్వాత గట్టిగా అవుతుంది. టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. గ్రామ్స్లో చెప్పాలంటే 25 గ్రాముల అల్లము, 25 గ్రాముల వెల్లుల్లి అండి. మొత్తం కలిపి 4 టేబుల్ స్పూన్లు అవుతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇది పచ్చివాసన పోవడం కాదండి, బాగా ఎర్రగా వేగిందాక మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి చికెన్ ముక్కలు వేద్దాము. ఒకసారి ఇది కూడా మసాలా అంతా కలిసేటట్లుగా కలుపుకున్నామండి. 1 నిమిషం పాటు దీన్ని వేయించుకున్నాము. 1 నిమిషం పాటు మసాలాలో ఈ చికెన్ ముక్కలన్నీ వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి కల్లుప్పుని గ్రైండ్ చేసుకున్నాము. ఇది ఒక 4 టేబుల్ స్పూన్లు. అలాగే
మసాలా పౌడర్ అండి, ముందుగా మనం మిక్సీ చేసుకున్నది. అలాగే 4 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి పౌడర్ అండి. ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకుందాము. మొత్తం కూడా బాగా వేగింది, కలిసింది అని ఎలా తెలుస్తుందంటే ఇలా సైడ్ నురగలాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఆపేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకుందామండి. ఇది ఇప్పుడు చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి. 3 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని ఆ రసం పిండుదాము. ఈ విధంగా నిమ్మరసం పోసి మొత్తం కూడా బాగా కలిసేట్లు కలుపుకుందామండి. దీన్ని ఈ రోజు కన్నా రేపు మార్నింగ్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ముక్కకి పులుపు ఉప్పు అన్నీ పడతాయి. ఒకవేళ కనుక ఉప్పు కానీ అని సరిపోకపోతే రేపు పొద్దున్న ఇంకొంచెం కలుపుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కనుక ఇంకొంచెం ఉప్పు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. అంతేనండి, చికెన్ పచ్చడి తయారు చేయడం చాలా సులువు. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.